నోటిఫికేషన్ రానీలే ప్రిపేర్ అవుదాం. ఎగ్జామ్ డేట్స్ అనేవి రానీలే ప్రిపేర్ అవుదాం. లేదా ఇంకోటి రానీలే మనం మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకందరి కోసం టీజీ ఐసెట్ నుంచి ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో, మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ మనకేంటంటే ఒకవేళ మీరు ప్రీవియస్‌గా మా ఛానల్‌ని గనక ఫాలో అవుతుంటే మనం ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ డేట్స్‌న ఎగ్జామ్ ఉంటాయని చెప్పేసి అనౌన్స్ అయితే చేసాం. ఇప్పుడు అది అఫీషియల్‌గా మనకేంటంటే ఇవ్వడం జరిగింది. సో, ఈ అఫీషియల్ నోటిఫికేషన్‌లో టీజీ ఐసెట్‌కి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? మీరు ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు? దాంతో పాటు లేట్ ఫీజ్‌తో మీరు ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు? ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏంటి? ఎగ్జామినేషన్ ప్లేసెస్ అనేవి ఏంటి? అవన్నీ కూడా మనకేంటంటే ఇక్కడ ఇన్ఫార్మ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఫర్దర్‌గా మీకు ఏవైనా డౌట్స్ గనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ అనేది చేయండి. నేనేంటంటే వాటికి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? సో, లెట్ అస్ స్టార్ట్. సో, బేసికల్లీ ఏదైతే మన టీజీ ఐసెట్ 2026 అనేది ఉందో దీని యొక్క అప్లికేషన్ డేట్స్ అనేవి ఈ మంత్ 12థ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అంటే 12థ్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో, నేను లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఓకేనా? 2025 నుంచి చెప్తున్నాను. సో, ఎవరైతే ఐసెట్‌కి ప్రిపేర్ అవుతున్నారో మీరు డిలే చేయొద్దు అని చెప్పేసి. ఇప్పటికి గూడా ఈరోజు గూడా ఓకేనా? ఈరోజు గూడా నేను మార్నింగ్ గనక నా వాట్సాప్ గనక ఓపెన్ చేస్తే చాలామంది ఏంటంటే మెసేజెస్ పెడతారు. సార్ మేమేంటంటే బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాం. లేదా ఐసెట్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. ఇంకా మాకు టైం ఉందా? ఇప్పటి నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలమా? మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోగలమనంటే ఇక్కడ ప్రతిరోజు అనేది ఇంపార్టెంటే. యెస్, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా, ఏ టైంలో స్టార్ట్ చేసినా అది ఎగ్జామినేషన్‌కి 1 మంత్ ముందు స్టార్ట్ చేశారా? 2 మంత్స్ ముందు స్టార్ట్ చేశారా? లేదా 3 మంత్స్ ముందు స్టార్ట్ చేశారా? లేదా ఎగ్జామినేషన్‌కి 10 డేస్ ముందు స్టార్ట్ చేసినా కూడా మీరేంటంటే మీ ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ నుంచి ఒక మంచి ర్యాంక్ ఏంటంటే తెచ్చుకోవచ్చు. సో, అది మా యొక్క బాధ్యత. సో, బేసికల్లీ ఈ నోటిఫికేషన్‌లో ఏముంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. సో, ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో లేదా ఈ టీజీ ఐసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇదొచ్చేసరికి ఈసారి ఎంజీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ అయితే చేయబోతుంది. సో, మార్క్ మై వర్డ్స్, ఏదైతే లాస్ట్ ఇయర్ మీకు పేపర్ అనేది వచ్చిందో అంటే 2025 పేపర్ ఏదైతే వచ్చిందో టీజీ ఐసెట్‌కి అదే పేపర్ అనేది మళ్ళీ మనకు ఒక 70-80% రిపీట్ అవుతుంది. అదే పేపర్ ఇన్ ద సెన్స్ అవే క్వెషన్స్ మళ్ళీ ఇవ్వరు. చాలామంది ఈ సిల్లీ డౌట్స్ కూడా అడుగుతారు. సార్ అవే క్వెషన్స్ మాకిస్తారా ఎగ్జామినేషన్‌లో అంటే కాదు. నేనేం చెప్తున్నానంటే 2025లో మీకు ఎటువంటి మోడల్ ఆఫ్ క్వెషన్స్ వచ్చాయో, ఎటువంటి ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్ వచ్చాయో అవే క్వెషన్స్ అనేవి 2026లో గూడా వస్తాయి. సో, నేనేంటంటే ఇది బల్ల గుద్ది చెప్తాను. 100కి 110% చెప్తాను. సో, మీ యొక్క పేపర్‌లో అప్రాక్సిమేట్‌లీ 70% ఆఫ్ ద క్వెషన్స్ రిపీట్ అవుతాయి. మోడల్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఓకేనా? సో, బేసికల్లీ ఇది ఎందుకంటే లాస్ట్ ఇయర్ గూడా ఎంజీ యూనివర్సిటీనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది కాబట్టి. ఇప్పుడు చూద్దాం. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో, టీజీ ఐసెట్‌కి ఎవరు అప్లై చేయొచ్చు? సో, నేను అప్లై చేయొచ్చా? మీరు అప్లై చేయొచ్చా? లేకపోతే మీ ఫాదర్ అప్లై చేయొచ్చా? ఎవరు అప్లై చేయొచ్చు? సో, ఎవరు అయితే ఇండియన్ నేషనల్స్ ఉంటారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతారో, గ్రాడ్యుయేషన్ అనేది కూడా ఓకేనా? గ్రాడ్యుయేషన్ అనేది కూడా మీకు మినిమమ్ మార్క్స్ ఉండాలి. ఎంత మార్క్స్? 50% ఆఫ్ ద మార్క్స్‌తో మీరేంటంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో, ఇప్పుడు బేసికల్లీ మనం ఇక్కడ కొంతమంది ఏంటంటే సార్ నాకేంటంటే 4.1, 4.2 ఇవి 2 పెండింగ్ ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ నేనేంటంటే ఎగ్జామినేషన్ అనేది రాసినప్పుడు అవి 2 ఫెయిల్ అయ్యాను. ఈ ఇయర్ ఏంటంటే మాకు ఎగ్జామినేషన్ ఇంకా జరగలేదు. మేము ఎలిజిబుల్లా అంటే యెస్, యూ ఆర్ ఎలిజిబుల్. మీరు ఎలిజిబులే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయింది. బట్ మీరు ఏదైతే ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయో, మీరు ఏదైతే 4.1 గానివ్వండి, 4.2 గానివ్వండి, 3.1 గానివ్వండి, 3.2 గానివ్వండి, ఏదైతే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో ఆ ఎగ్జామినేషన్ అనేది రాసి మీ యొక్క కౌన్సెలింగ్ కంటే ముందు మీకేంటంటే రిజల్ట్ అనేది వచ్చేయాలి. మీరు కౌన్సెలింగ్ కంటే ముందు ఆ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్‌లో మీరు పాస్ అయ్యారని చెప్పేసి కౌన్సెలింగ్‌లో ప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళేంటంటే మీ యొక్క అప్లికేషన్‌ని ఫార్వర్డ్ చేస్తారు. లేదంటే లేదు. ఇది మెయిన్ థింగ్. అండ్ దాంతో పాటు ఇక్కడ చాలామంది సార్ మేమేంటంటే ఇంకా 4.1, 4.2లో ఉన్నాం. ఫైనల్ ఇయర్‌లో ఉన్నాం. మేము అప్లై చేయొచ్చా? యెస్, ఖచ్చితంగా మీరు కూడా అప్లై చేయొచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఎందుకంటే మీకోసమే కదా ఈ ఐసెట్ అనేది కండక్ట్ చేసేది. సో, మీరే ఏదైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఉందో అంటే 3.1, 3.2 కూడా ఉంటుంది. సో, 3.1, 3.2 ఎస్ఎం జరుగుతూ ఉంటుంది. సో, ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి? మళ్ళీ
ఎంబీఏకో ఎంసీఏకో వెళ్ళాలి. సో దానికోసమే ఇది చేసేది. క్లియర్. సో ఇది బేసికల్లీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ గనక చూస్తే ఎంబీఏకి ఎవరు ఎలిజిబుల్, ఎంసీఏకి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో ఎంబీఏ కంటే అందరూ కూడా ఎలిజిబుల్. సింపుల్గా చెప్తున్నాను, ఎవరిదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఈవెన్ దో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కూడా ఒకవేళ నేను ఎంబీఏ చేయకపోతే నేను కూడా ఎలిజిబుల్లే ఎంబీఏకి. సో ఎంబీఏలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ ఏం క్వాలిఫికేషన్ కావాలి, మినిమం 50% ఆఫ్ ద మార్క్స్తో మీరు పాస్ అవ్వాలి. కానీ ఎంసీఏకి వచ్చేసరికి ఒక చిన్న క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఎంసీఏకి ఒక చిన్న క్వాలిఫికేషన్ ఉంది. ఏంటది అంటే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్లో కానివ్వండి, గ్రాడ్యుయేషన్లో కానివ్వండి, మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి ఇంటర్లో లేదా గ్రాడ్యుయేషన్లో. సో ఇంటర్లో మీరు ఎంపీసీ కానివ్వండి, ఎంబైపీసీ కానివ్వండి, లేదా ఎంఈసీ కానివ్వండి, అంటే మీకు మ్యాథమెటిక్స్ కనుక సబ్జెక్ట్ కనుక ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు ఎలిజిబుల్. అలా కాకుండా మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కాకుండా డిగ్రీలో మీకేంటంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్లో మీకేంటంటే మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్సే బేసికలీ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ రెండిట్లో ఏదైనా. సో ఇది కనుక మీకు సబ్జెక్ట్గా కనుక ఉంటే మీరు కూడా ఎలిజిబుల్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మేమేంటంటే బీసీఏకి బిలాంగ్ చేస్తాం, ఓకేనా, బీసీఏకి బిలాంగ్ చేస్తాం, మేము ఎంసీఏకి ఎలిజిబుల్. సిల్లీ క్వశ్చన్. బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆబ్వియస్లీ ఎలిజిబుల్ అవుతారు. బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ బీటెక్ అనేది మెన్షన్ చేయలేదు కదా, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదా సార్ ఎంబీఏకి? ఎందుకు ఎలిజిబుల్ కాదు? ఖచ్చితంగా ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్. ఇక్కడ చెప్తున్నాను కదా, మీ యొక్క ఇంటర్లో కానివ్వండి, డిగ్రీలో కానివ్వండి, గ్రాడ్యుయేషన్లో మీకు మ్యాథ్స్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. క్లియర్. నెక్స్ట్, ఎవరైతే ఓపెన్ డిగ్రీ అనేది చేస్తుంటారో ఆ ఓపెన్ డిగ్రీ అనేది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కనుక చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనేది అవుతారు. సో అది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అండ్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 50% ఆఫ్ ద మార్క్స్ వచ్చేసరికి మార్క్స్ రావాలి, అప్పుడే వాళ్ళు క్వాలిఫై అవుతారు. నెక్స్ట్, ఏవైతే రిమైనింగ్ కేటగిరీస్ ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికీ 45% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాలి మీ యొక్క గ్రాడ్యుయేషన్లో. సింపుల్, చాలా క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏదైతే మన టీజీ ఐసెట్ యొక్క షెడ్యూల్ అనేది ఉందో అది చూడడానికంటే ముందు మీరు మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకేంటంటే ఐసెట్కి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచెస్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేవి మనం రన్ అనేది చేస్తున్నాం. సో ఒకవేళ మీరు కనుక ఐసెట్కి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఐసెట్లో మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ బ్యాచ్లో ఎన్రోల్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఈ బ్యాచ్ యొక్క ఫీజు అనేది చాలా తక్కువగా పెట్టాం, 999K. సో ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే మన యొక్క షెడ్యూల్ అనేది ఉందో ఆ షెడ్యూల్కి వద్దాం, ఓకేనా. సో ఇక్కడ షెడ్యూల్ కనుక చూస్తే 12th of February నుంచి 12వ తారీఖు నుంచి మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పటి వరకు ఫిల్ చేయొచ్చు అంటే 16th of March 2026 వరకు. అంటే అప్రాక్సిమేట్గా కనుక తీసుకుంటే మన దగ్గర 34 days ఆఫ్ టైం అనేది ఉంది. సో 34 days ఆఫ్ టైం అనేది ఉంది, అవునా. 34 days ఆఫ్ టైం అనేది ఉంది. సో ఈ 34 daysలో మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసేయాలి. నెక్స్ట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు విత్ ఇన్ వన్ వీక్ మీరు కనుక ఒక సీరియస్ ఆస్పిరెంట్ కనుక అయితే అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ఫీమేల్స్ అయితే, అమ్మాయిలు కనుక అయితే ఖచ్చితంగా 1 week లోపల ఏం చేస్తారంటే అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసేయండి. ఎందుకంటే వీళ్ళు సెంటర్స్ అనేవి ఎలా అలాట్ చేస్తారంటే ఎవరైతే ముందు అప్లై చేస్తారో వాళ్ళకి సెంటర్ అనేది అలాట్ చేస్తారు. అంటే మీ యొక్క సిటీకి దగ్గరగా, అంటే మీ ప్లేస్కి దగ్గరగా ఏదైతే సెంటర్ ఉంటుందో అది మీరు ఎప్పుడు మీకు అలాట్ అవుతుంది, ఎప్పుడైతే మీరు ఫస్ట్గా అప్లై చేస్తారో, అవునా. సో మీరు ఏం చేస్తారంటే ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్డో, సో ఏ డాక్యుమెంట్స్ కావాలి, 10th, ఇంటరా, డిగ్రీయా, ఒకవేళ డిగ్రీ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంది, సో డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, లొకేషన్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలా, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి నేను తొందరలో అప్లోడ్ చేస్తాను. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఐసెట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒక సపరేట్ వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత డీటెయిల్గా, నీట్గా, ప్రాపర్గా ఏం చేస్తారంటే అప్లై అయితే చేయండి, ఓకేనా. నెక్స్ట్, లేట్ ఫీజుతో మీరేంటంటే 30th of March వరకు అప్లై చేయొచ్చు 250 రూపీస్తో. కానీ లేట్ ఫీజుతో మీరు ఎక్స్ట్రా 250 రూపీస్ పే చేసి అప్లై చేయొచ్చు. బట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీకు ఎక్కడ పడితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేస్తారు. అంటే మీరు ఒక 300 kilometers 400 kilometers ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో అలా చేయొద్దు, ఓకేనా. మ్యాక్సిమం 1 week ఆర్ ఈ డే లోపల, అంటే 16th of March లోపల లేదా మార్చ్ లోపల, అంటే ఈ మంత్లోనే మీరు అప్లై చేయాలి. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్. సో ఫిబ్రవరి మంత్లోనే మీరు అప్లై చేసేయాలి. మార్చ్ అని చెప్పేసి మీ మైండ్లోంచి తీసేయండి, ఫిబ్రవరిలోనే అప్లై చేసేయాలి, సింపుల్. నెక్స్ట్, దీని తర్వాత ఎగ్జామినేషన్ లేట్ ఫీజుతో కూడా 10,000 లేట్ ఫీ పే చేసి 2nd of 3rd May కూడా మీరు అప్లై చేయొచ్చు. బట్
నాట్ రిక్వైర్డ్. 10,000 ఎవరు కడతారండి? 10,000 డబ్బులు ఊరికే రావు కదా! మన లలితా జ్యువెలర్స్ ఆయన చెప్తాడు కదా! డబ్బులు ఊరికే రావు. అలాగే ఇక్కడ డబ్బులు ఎవరికీ ఊరికే రావు. 10,000 అంటే చాలా పెద్ద అమౌంట్. మన ఏదైతే ఎంబీఏ, ఎంసీఏ ట్యూషన్ ఫీ ఉందో అందులో సగం అమౌంట్ మనం ఇది చెప్పొచ్చు. హాఫ్ లేదా 1/4 ఆఫ్ ద అమౌంట్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ డే అనేది చూద్దాం. సో ఎగ్జామ్ అనేది ఏ రోజు జరుగుతుంది? సో ఎగ్జామ్ వచ్చేసరికి 13th ఆఫ్ మే అండ్ 14th ఆఫ్ మేన మనకేంటంటే జరుగుతుంది. సో 13th అండ్ 14th జరుగుతుంది. సో 13th మే వచ్చేసరికి సెషన్ 1, సెషన్ 2 అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్‌నూన్ ఒక ఎగ్జామ్. సో ఇప్పుడు చాలామంది సార్ నాకు ఎగ్జామినేషన్ గనుక 13th పడితే నేను మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ 2 సార్లు ఎగ్జామ్ రాయాలంటే కాదు. 2 సార్లు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ ఒకసారే మీరు ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. అది ఎయిదర్ మార్నింగ్ రాస్తారా, ఆఫ్టర్‌నూన్ రాస్తారా అని చెప్పేసి అది మీకు స్పెసిఫికల్లీ మెన్షన్ అయితే చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడేంటంటే ఎవరైతే తెలంగాణ ఐసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఏంటంటే ఒక స్పెషల్ పేపర్ అనేది కూడా ఉంటుంది. ఉర్దూ మీడియంలో ఒక పేపర్ ఉంటుంది. నా అజంప్షన్ ఏంటి అంటే ఓకేనా, ఫస్ట్ డే ఏదైతే ఈ పేపర్ ఉంది కదా, ఇదొచ్చేసరికి నార్మల్‌గా జరుగుతుంది. సో నార్మల్ పేపర్ ఇది. నార్మల్ పేపర్. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏదో ఒక పేపర్ ఎయిదర్ 13th మే ఆఫ్టర్‌నూన్ సెషన్ యొక్క పేపర్ లేదా 14th మే సెషన్ యొక్క పేపర్ ఏదైతే ఉందో అది ఉర్దూలో ఉంటుంది. ఈ రెండిట్లో ఒక ఎగ్జామినేషన్ అనేది ఉర్దూలో జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. సో మాక్సిమం ఇదే జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ ఉర్దూలో ఉంటుంది. అవునా? సో మీరు ఉర్దూ గనక ఆప్ట్ చేస్తే మీకేంటంటే ఎగ్జామినేషన్ ఈ 2 డేస్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఫీ గురించి చూద్దాం. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 750 రూపీస్ ఫర్ జనరల్ స్టూడెంట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్‌కి 550 రూపీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీరు అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ మోడ్‌లోనే, అంటే మీరు ఆన్లైన్‌లోనే అప్లై అనేది చేయాలి. సర్టిఫికేట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీరు ఆన్లైన్‌లోనే అప్లోడ్ చేయాలి. ఎటువంటి ఏదైతే కొరియర్స్ ఉన్నాయో, ఫ్యాక్సెస్ ఉన్నాయో అవి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీడియం ఆఫ్ టెస్ట్ కనుక చూస్తే మీకు ఎగ్జామినేషన్ అనేది 3 సెక్షన్స్‌లో జరుగుతుంది. అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ ఏదైతే కమ్యూనికేషన్ ఎబిలిటీ. అనలిటికల్ ఎబిలిటీలో మనకేంటంటే 75 క్వెషన్స్ వస్తాయి 75 మార్క్స్‌కి. మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది కూడా 75 మార్క్స్‌కి 75 క్వెషన్స్ వస్తాయి. కమ్యూనికేషన్ ఎబిలిటీ గనుక తీసుకుంటే 50 మార్క్స్‌కి మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో టోటల్‌గా 200 మార్క్స్‌కి మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఔట్ ఆఫ్ దిస్ 200 మీరు 50 మార్క్స్ గనక తెచ్చుకోగలిగితే, సో 200కి 50 మార్క్స్ అంటే 1/4 ఆఫ్ ద మార్క్స్ గనుక మీరు తెచ్చుకోగలిగితే మీరు క్వాలిఫై అవుతారు. ఇది ఎవరికి? జనరల్ వాళ్ళకి. అలా కాకుండా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేంటంటే ఎటువంటి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి లేవు. వాళ్ళు అటెంప్ట్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళు క్వాలిఫై అయినట్టే. సో ఇక్కడ చూడండి మనకేంటంటే ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు 25% అంటే 50 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి బిలాంగ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి లేవు అని చెప్పేసి ఇక్కడ మనకు స్పెసిఫికల్లీ మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ర్యాంకింగ్ క్రైటీరియా. సో ర్యాంకింగ్ క్రైటీరియా అనేది మనకు బేసికలీ ఎవరికి ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తే అన్ని ఏంటంటే అంత మంచి ర్యాంక్ అనేది వస్తుంది. కానీ ఒకవేళ ఎవరికైనా ఈక్వల్ మార్క్స్ గనక వస్తే అప్పుడు ఏం చేస్తారంటే సెక్షన్ ఏ ఇన్ ద సెన్స్ అనలిటికల్ ఎబిలిటీలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఒక మంచి ర్యాంక్ ఇస్తారు. దాని తర్వాత సెక్షన్ బి చూస్తారు. దాని తర్వాత ఎవరైతే ఏజ్ అనేది చూస్తారో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఇది మనకు అంతగా అవసరం లేదు. మనం ఏంటంటే మార్క్స్ పైన ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ దీని తర్వాత ఏదైతే ర్యాంక్ అనేది ఉందో ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ యొక్క ఐసెట్ ర్యాంక్ అనేది ఓన్లీ 1 ఇయర్ మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఓకేనా, ఒకసారి మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది. ఆ 1 ఇయర్‌కి మాత్రమే ఆ ర్యాంక్ అనేది వ్యాలిడ్. ఇప్పుడు నేను గనక తీసుకుంటే నేను 2020లో ఐసెట్ ర్యాంక్ అనేది నాకు 12th ర్యాంక్ అనేది వచ్చింది. సో నేను అప్పుడు ఏంటంటే నా ర్యాంక్‌ని బేస్ చేసుకొని కాలేజెస్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు కరెంట్‌లీ 2026 ఐసెట్ అనేది నడుస్తుంది. ఈ ఎగ్జామినేషన్ లేదా ఈ కౌన్సెలింగ్‌కి వెళ్ళి నాకేంటంటే 2020లో స్టేట్ 12th ర్యాంక్ అనేది వచ్చింది. నాకేంటంటే మంచి సీట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, తంతారు నన్ను. ఆ ఇయరే నువ్వు రావాలి, ఈ ఇయర్ రాకూడదు. అంటే ఈ ఇయర్ ర్యాంక్ ఈ ఇయరే వ్యాలిడ్, నెక్స్ట్ ఇయర్ వ్యాలిడ్ కాదు. క్లియరా? సో ఇది బేసికల్లీ ఇక్కడ మెన్షన్ చేశారు. దీని తర్వాత ఇంకా గనక చూస్తే మనకు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ అనేది పూర్తిగా ఎలా జరుగుతుంది ఓకేనా. ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మీరు ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌కి ఎన్రోల్ అవ్వాల్సిన ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ ఒక మాక్ టెస్ట్ పోర్టల్ అనేది కూడా ఇచ్చారు. అక్కడి నుంచి మీరు మాక్ టెస్ట్ రాయొచ్చు. అండ్ ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా ఇచ్చారు. సో ఇది ఏదైతే తెలంగాణ ఐసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది అది కూడా మనం ఏంటంటే ఒకసారి చూద్దాము ఓకేనా. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ గనక చూస్తే సో ఇది టీజీ ఐసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇది మీకు ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు
ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ అందరూ చాలా గాఢంగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. మీ మీ యొక్క ఎగ్జామినేషన్స్ లేదా మీ ఫ్యూచర్ కోసం వీళ్ళు కూర్చొని ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా గనక చూస్తే ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. టెస్ట్ సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో, ఇక్కడ గనక మనం క్లిక్ చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ వస్తాయి. సో, హైదరాబాద్. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సార్ మేము ఏపీ ఐసెట్‌కి బిలాంగ్ చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్‌ని బిలాంగ్ చేస్తాము. తెలంగాణలో ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చా అంటే, యెస్. టీజీ ఐసెట్ అనేది మీరు రాయొచ్చు. బట్ అక్కడేంటంటే లోకల్ స్టూడెంట్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మీరు నాన్ లోకల్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి, అక్కడ మీకు సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ ఏది దగ్గరగా ఉంటే అది మీరు చూస్ అనేది చేయొచ్చు. సో, హైదరాబాద్ అనేది 4 డివిజన్స్‌గా ఇక్కడ డివైడ్ చేశారు. 1, 2, 3, 4. సో, ఇక్కడ మనం గనక చూస్తే ఒకవేళ నేను గనక ఉంటే హిమాయత్ నగర్ లేదా నారాయణగూడ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేశాను. ఎందుకంటే నేను ఆ ప్లేసెస్‌లో ఉన్నాను కాబట్టి. క్లియర్. సో, ఇక్కడ బేసికల్లీ అన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఇంకా ఫర్దర్‌గా గనక చూస్తే కరెక్షన్ ఇన్ అప్లికేషన్స్ యొక్క కరెక్షన్ టైమ్ అనేది కూడా వీళ్ళు ఇస్తారు. ఇక్కడ మీరు ఎలా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఫిల్ అప్లికేషన్ ఫార్మ్. సో, దీనిపైన క్లిక్ చేస్తే మీకేంటంటే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఇలా మనకేంటంటే ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. ఇవన్నీ ఇక్కడ మీకేంటంటే కనిపిస్తాయి. సో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గనుక మీరు డౌన్లోడ్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ మా యొక్క అప్లికేషన్‌లో అన్ని పేపర్స్ ఉన్నాయి. సో, 2020 నుంచి 2025 వరకు పేపర్స్ ఉన్నాయి. సో, అక్కడి నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. లేదా ఇక్కడేంటంటే మీకు ఓన్లీ 2025 పేపర్స్ అనేవి ఉంటాయి. లేదు అన్నీ ఉన్నాయి. సో, 2022 నుంచి ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి మీరు 2022 నుంచి పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది బేసికల్లీ మీ యొక్క తెలంగాణ ఐసెట్ యొక్క డీటెయిల్స్. అర్థమైందా? రైట్. ఒకవేళ మీరు ఐసెట్‌లో ఈసారి మంచి ర్యాంక్ గనక తెచ్చుకోవాలి అనుకుంటే, ఒక ప్రాపర్ వేలో, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఐసెట్ అనేది చదవాలి అనుకుంటే ఏం చేయొచ్చు, మాకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకేంటంటే ఒక స్పెషల్ బ్యాచ్ అనేది మనం రన్ అనేది చేస్తున్నాం. ఏపీ ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ 2026 వాళ్ళకి. దీని యొక్క ప్రైస్ 999 ఫర్ 3 మంత్స్ అండ్ 1099 ఫర్ 4 మంత్స్ కోసం ఈ ప్రైస్. ఓకేనా? మీకు ఎగ్జామినేషన్ ఎంత దూరం ఉంది ఏంటి అని చెప్పేసి దాని ప్రకారంగా ఈ బ్యాచ్‌లో మీరు ఎన్రోల్మెంట్స్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ పూర్తి సిలబస్ అనేది కవర్ చేస్తాం. ఏవైతే 3 సెక్షన్స్ ఉన్నాయో ఆ 3 సెక్షన్స్ యొక్క క్లాసెస్ అనేవి ఉంటాయి. డైలీ టార్గెట్స్ ఉంటాయి. దీని తర్వాత వీక్లీ టైమ్ టేబుల్ అనేది ఉంటుంది. లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. అంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి. అవే క్లాసెస్ అనేవి రికార్డెడ్ ఫార్మాట్‌లో మీరు చూడొచ్చు. లైవ్ క్లాసెస్ అనేవి డైలీ 8:30కి మీకేంటంటే లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. బేసిక్ మ్యాథ్స్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బేసిక్స్ మ్యాథ్స్ అనేది నేర్పిస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది ఉంటుంది. టాపిక్ వైస్. సో, ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద ఇది నా కాంటాక్ట్ నంబర్, వాట్సాప్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, ఇక ప్రీవియస్ ఇయర్ అండ్ వెబ్‌సైట్ యాక్సెస్ కూడా ఉంది. సో, చాలామంది వెబ్‌సైట్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వరు. మేమేంటంటే వెబ్‌సైట్ యాక్సెస్ అనేది కూడా ఇస్తున్నాం. వెబ్‌సైట్‌లో కూడా మీరేంటంటే చూడొచ్చు. ల్యాప్‌టాప్, పీసీ, టాబ్లెట్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ గనక తీసుకుంటే మంచి ర్యాంక్స్ ఏంటంటే మన ఇన్‌స్టిట్యూట్‌కి రావడం అయితే జరిగింది. సో, ఇది టోటల్‌గా మన ఐసెట్ 2026 యొక్క డీటెయిల్స్. సో, ఐ హోప్ దట్ ఇప్పుడైనా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఇక్కడ ప్రిపరేషన్ అంటే ఇన్ ద సెన్స్ మా యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ప్రిపేర్ అవ్వండి. అలా ఏం కాదు. సో, మీరేం చేయొచ్చు, ప్రీవియస్ ఇయర్ బుక్స్ తెలంగాణకు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సియా పబ్లికేషన్స్ యొక్క బుక్ అనేది వస్తుంది. ఆ బుక్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు. అక్కడి నుంచి కూడా మీరేంటంటే ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ గనక ఉంటే అక్కడి నుంచి చూడొచ్చు. ఒకవేళ ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది లేదు, నేను ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏంటి అని చెప్పేసి పూర్తిగా ఎటువంటి ఐడియా గనక లేకపోతే మీరేం చేయొచ్చు, మా యొక్క డైలీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో గనక అయితే మేమేం చేస్తామంటే ఫస్ట్ డే అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు డే 1 ఏం చేయాలి, డే 1 ఏది చదవాలి, డే 2 ఏది చదవాలి. సో, మనం ఏం చేసామంటే 3 ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సెక్షన్‌కి 1 మంత్ టైం అనేది ఇచ్చాం. సో, మంత్ 1కి వచ్చేసరికి ఏం చేసాం, అనలిటికల్ ఎబిలిటీ టార్గెట్ చేసాం. సెకండ్ మంత్ మ్యాథ్స్, థర్డ్ మంత్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇలా మనం టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసాం. ఓకేనా? సో, అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏదైతే సియా పబ్లికేషన్స్ యొక్క బుక్ అనేది ఉందో దాని యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, లేదా వ్యూ ప్రొడక్ట్స్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు ఆ బుక్‌ని పర్చేస్ చేయొచ్చు. క్లియర్? ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ great day ahead. Session dismissed.